రోజులు చేయాలని అంటారో అన్ని రోజులు చేయాల్సిందే. సార్ డయాలసిస్ స్టాప్ అయిన తర్వాత, డయాలసిస్ ఆగిపోయిన తర్వాత మెడిసిన్స్ ఏమన్నా కంట్రోల్ అయ్యి మెడిసిన్స్ ఏమన్నా వాడాల్సి వస్తుందా మళ్ళీ? అట్లే డయాలసిస్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ మెడిసిన్స్ వాడాలిగా, న్యాచురల్ మెడిసిన్స్ వాడాలి. ఇవే మెడిసిన్ మన మెడిసిన్ వాడు తీసుకొస్తాను. స్పెషల్గా తెస్తాడంట. అది స్పెషల్గా కిడ్నీలకు సంబంధించి మెడిసిన్ తెస్తాడంట స్పెషల్గా. డయాలసిస్ వాడిని ఎప్పుడు తెప్పిస్తారు సార్? 20 days 20 రోజులు అంతవరకు ఇప్పుడు రాయించిన మందులు తీసుకోండి. ఇచ్చినాడా రాసింది? తీసేసింది కిడ్నీ. సార్ మహానంది తీసుకొచ్చి ఏడుంది ఐడియా ఉంది. ఇంతకుముందు మొన్న ఒకసారి బాడీ చేర్చుకున్నా సార్. ఒక వారం 3 వారాలు మిగిలిన అదే క్రియాటిన్ ఒకటి ఉంది. కిరీటన్ పర్వాలేదు సార్. ఒక కిడ్నీనే ఉండేది. ఆ ఉన్న కిడ్నీని సేఫ్గా చూసుకోవడానికి ఇతనికి నేను చెప్పిన ఉన్న కిడ్నీని కాపాడుకోవడానికి ఈయన ఆహారపు అలవాట్లు అవి ఏమేమి మెడిసిన్స్ మన మెడిసిన్స్ ద్వారా ఏమైనా ఇస్తే బాగుంటుందా చూడండి. అది ఎందుకంటే ఉండేది ఒక కిడ్నీని కాపాడుకోవాలి. అక్టోబర్లో అవుతుంది. ఇప్పుడు ఎంత నేను మొన్న చెప్పిన ఉన్నది ఒక కిడ్నీ ఉంది నాకు. ఆ కిడ్నీకి మన సార్ దగ్గర ఏమైనా మెడిసిన్ ఉందేమో కనుక్కుందాము ఒకసారి రా అని చెప్పిన. వచ్చినాడు మాట మీద. నేను ఆహారపు అలవాట్లు చెప్పండి. నీకేం అలవాటు ఉంది? అన్ని అలవాట్లు డ్రింక్ నీకు ఈదేవి పారేవి తోలేవి అన్నీ ఇంకా ఎగిరేవి. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది సార్ బంద్ చేసుకున్నాను. అయిపోయింది ఈ ఇబ్బంది అయిపోతే మన్నాడు సార్. పాత రిపోర్ట్లు సర్జరీ జరిగిన రిపోర్ట్లు అన్ని పాత రిపోర్ట్లు లేవు. మీ కొత్తవే సైడ్ కొద్దిగా ఉంది. స్టోన్ జస్ట్ ఏం పర్వాలేదు తీసేద్దాం. మెడిసిన్ ద్వారా ఈ మందు ద్వారా ఇవేమి ఆకుకూరలు ఏమైనా ఎక్కువ తింటున్నా? టమోటాలు తినకూడదు ఇప్పుడు. నాన్ వెజ్ తినకూడదు. మటన్ లేదు, మటన్ లేదు. ఏదో వేసాడు కాబట్టి తేడా వచ్చింది. సరేలే కానీ టమోటా పండ్లు ఆకుకూరలు ఇవన్నీ తినకూడదు. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు నా మాట చెప్పండి. కార్డు అయిపోయింది అసలు అయితే చెప్పకుండా మీరు అదేదో చెప్తే నాకు కూడా భయమే. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు తినకూడదు. ఇది మంచి మాట. అన్ని ప్రోడక్ట్లన్నీ ఇక్కడ పెట్టుకోకూడదాను. ఆయన కూడా మూలకు పెట్టుకుంటే సరిపోతుండే.